మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లపై నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. డెడికేషన్ కమిషన్ డేటా ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీలకు 20%, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రిజర్వేషన్ల విషయంలో ఇప్పటివరకు ఉన్న 50% పరిమితి చట్టాన్ని ప్రభుత్వం తొలగించనుంది. ప్రభుత్వం సూచించిన ఈ రిజర్వేషన్ల మేరకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. దీనికోసం మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు అర్థమవుతా ఉంది. ఇప్పటి వరకు ఉన్న 50% రిజర్వేషన్లు కూడా పరిమితి చట్టాన్ని ప్రభుత్వం తొలగించనున్నట్టు అర్థమవుతోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఈ రోజు అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో కావచ్చు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఈ రిజర్వేషన్లపై ఉన్నటువంటి క్యాబ్ ను ఎస్పీఎస్ కూడా అంటే ఎస్పీఎస్ అసెంబ్లీలో తీర్మానం పెట్టి కూడా గవర్నర్ కి ఫైల్ పంపించింది తెలంగాణ ప్రభుత్వం. కానీ ఇప్పటివరకు అది పెండింగ్ లో ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అంటే ఈ నెల 30 వరకే సుప్రీంకోర్టు గడువు విధించిన నేపథ్యంలో కూడా ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలి, ఎందుకంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు ఏ విధంగా సమాధానం చెప్పి గడువు పెంచే విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై కూడా ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటు న్యాయ నిపుణులతో పాటు మంత్రులతో కూడా సమావేశం నిర్వహించి కొన్ని సూచన సలహాలు తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక జీవోను కూడా తీసుకొచ్చి దాంతో పాటు ఈ రిజర్వేషన్లు పెంచడంతో అంటే 50% రిజర్వేషన్లు క్యాప్ ఎత్తేస్తూ కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడంతో పాటు ఎస్సీ ఎస్టీలకు 25%, అదేవిధంగా రిజర్వేషన్లు అమలు చేయాలని కూడా చూస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు దానికి సంబంధించి కీలకంగా నిర్ణయం తీసుకుని చర్చించనున్నారు. సో ఈ రోజు మాక్సిమం దీనికి సంబంధించిన ఒక ప్రకటన ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే వెలువడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దాదాపుగా కోర్టు పెట్టిన గడువు కూడా ముగిసే సమయంలో ఇప్పుడు కేవలం ఈ రిజర్వేషన్ సంబంధించిన అంశం మాత్రం ముందు పెట్టి ఎన్నికల సంబంధించినటువంటి ఏదైతే డేట్ అనేది ప్రకటించే అవకాశం ఉందా? కేవలం రిజర్వేషన్గానే ఆధారంగా వెళ్తా ఉన్నారా? ఎలా తీసుకున్నారంటే డెడికేషన్ కమిషన్ డేటా ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఎస్సీ ఎస్టీలకు 20% కానివ్వండి, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కానున్నాయనేది. మళ్ళీ దీన్ని ఎన్నికల సంబంధించినటువంటి అధికారిని కలిసి దాని ప్రకారం ముందుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల అవకాశం ఉందా? రిజర్వేషన్లు ఓకే, ఎన్నికల తేదీ ఖరారయ్యే అవకాశం ఉంది 2 రోజుల్లో. ఏమైనా అలాంటి వార్తలను బయటకు వచ్చాయా? కూడా ఏదైతే డెడికేషన్ కమిషన్ ఆధారంగానే ఏదైతే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలనే అవకాశం ఉంది. ఎందుకంటే డెడికేషన్ కమిషన్ ముందు చూపిస్తూ, ఎందుకంటే డెడికేషన్ కమిషన్ అనేది హై లెవెల్ కమిషన్. సో ఈ క్రమంలో కూడా దానికి సంబంధించి దాని ఆధారంగానే ఎన్నికలు నిర్వహిస్తున్నామని కూడా ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది. మరోవైపు నెల 30 వరకు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ లేదు కాబట్టి దీన్ని గడువు కోరే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో కూడా అంటే ఒక జీవన్ తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ సంబంధించిన క్యాప్ ను ఎత్తేస్తూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ని అమలు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆ విధంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా న్యాయ నిపుణులతో పాటు మంత్రులతో కూడా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.